హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గో విత్ గీత. హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు నేను సింగపూర్లో చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, రండి చూద్దాం. చైనీస్ న్యూ ఇయర్ మనం ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇక్కడ ఉన్న గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు బాగా చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. ఆఫీస్లో ఇళ్లల్లో కూడా బాగా డెకరేట్ చేసుకుంటారండి. గిఫ్ట్ ఐటమ్స్, ఈ డెకరేషన్ ఐటమ్స్ కూడా అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్ బాగా ఆస్పిషియస్గా భావిస్తారు వీళ్ళు. ఇయర్ సింబల్ హార్స్ అండి. అది ఎక్కువ హార్ట్ సంబంధించిన ఆర్టికల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇది చైనీస్ న్యూ ఇయర్ని 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. బంధుమిత్రులతో వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కలిసి గ్యాదర్ అవుతారు, ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. బుద్ధుడి విగ్రహం అనేది గోల్డెన్ బుద్ధ. కాస్ట్ కూడా బాగా ఎక్కువే ఉందండి. ఇది మొన్న రూపీస్లో అయితే ఇది 8,000 అలా ఉండొచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగా సంప్రదాయ వస్తువులుగా భావిస్తారు వీళ్ళు. అలాగే పూజ మందిరంలో డెకరేట్ చేసుకునేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అందరూ కూడా ఇళ్లల్లో బాగా డెకరేట్ చేసుకుంటారండి చైనీస్ న్యూ ఇయర్కి. అన్ని చోట్ల కూడా ఇవి రెడ్ కలర్ డెకరేషన్ కనిపిస్తుంది మనకి. ఇవన్నీ చైనీస్ న్యూ ఇయర్కి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఎన్ని తీసుకుంటారు. చూస్తున్నారు కదండి, ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. హార్స్ చూడండి, ఇది వుడ్తో తయారు చేశారండి. చాలా బాగా చెక్కి తయారు చేశారు. ఇది వుడెన్ హార్స్. ఇయర్ వీళ్ళ సింబల్ హార్స్ కదండి. బాగా హార్స్ సంబంధించింది చాలా ఎక్కువ వెరైటీస్ తయారు చేశారు. అందరూ కూడా వచ్చి బాగా షాపింగ్ చేస్తున్నారండి. అన్ని చోట్ల కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్లో అయితే చాలా ఎక్కువ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంట్లో గోడలకి హ్యాంగింగ్ చేస్తారు. గుమ్మాలకి, దేవుడి మందిరంలో, ఆఫీసెస్లో అన్ని చోట్ల బాగా డెకరేట్ చేస్తారండి. గోల్డెన్ ట్రీ ఇది వెల్త్ ప్లాంట్ అండి. గోల్డెన్ ప్లాంట్ అని కూడా అంటాము. వీళ్ళు వెల్త్ ప్లాంట్గా భావిస్తారు. కంపల్సరీ ఇది ఇంట్లో ఉంచుకుంటారండి వీళ్ళు. ఈ చైనీస్ న్యూ ఇయర్కి తీసుకుంటారు. చూడండి, పైనాపిల్ కనిపిస్తుంది. పైనాపిల్ కూడా చాలా బాగా పూజ ఐటమ్లా భావిస్తారు వీళ్ళు. పైనాపిల్ లైట్, ఇది లోపల బ్యాటరీతో ఇది ఆన్ అవుతుంది, అలా రొటేట్ అవుతుంది కూడా. ల్యాంప్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా రియల్ ప్లాంట్స్ని కూడా బాగా డెకరేట్ చేస్తారండి ఇక్కడ. ఆరెంజ్ ప్లాంట్స్, పైనాపిల్స్, రకరకాల వేరే వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని కూడా డెకరేట్ చేసి గిఫ్ట్స్ కింద పంచిపెట్టుకుంటారు, ఒకరికొకరు ఇచ్చుకుంటారు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇవి బల్బ్స్, ఇవి లైట్స్ అండి. ఇవి